హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం అర్హులకు 5 లక్షలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఈ 5 లక్షలు మనకు ఎన్ని దశల్లో ఇస్తారు, అలాగే ఎప్పుడు ఇవ్వడం అయితే జరుగుతుంది అనే దానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. దశల వారీగా ఇంటి నిర్మాణానికి డబ్బులు ఈ విధంగా మంజూరు చేస్తారు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు మొదట బేస్మెంట్ స్థాయిలో ₹1,00,000 మంజూరు చేస్తారు. పైకప్పు నిర్మాణం జరిగే సమయంలో మరో 1,00,000 ఇస్తారు. పైకప్పు నిర్మాణం పూర్తయిన తర్వాత 2 లక్షలు మంజూరు చేస్తారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మరో 1,00,000, అలాగే ఇలా 5 లక్షలు లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. సో ఇదండి మనకు వచ్చిన అప్డేట్. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఎవరైతే ఇల్లు కడతారు కదా, మనకు ఫస్ట్ బేస్మెంట్ లెవెల్లో ₹1,00,000 ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో దాని తర్వాత మనకు స్లాబ్కి ముందు అంటే మట్టాల వరకు కట్టేసిన తర్వాత మరొక 1,00,000, స్లాబ్ వేసిన తర్వాత 2 లక్షలు. సో మొత్తం ఇంకా మనకు ఇంటికి సంబంధించిన ఇతర ఏదైతే వర్క్స్ ఉంటాయి కదా, కంప్లీట్ చేసిన మరొక 1,00,000 మంజూరు చేస్తారండి. సో ఫైనల్గా మనకు టోటల్గా 5 లక్షలు అయితే మంజూరు చేస్తారు. అలాగే మనకు ఎస్సీ ఎస్టీ కులాల వారికి 6 లక్షలు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి కూడా లాస్ట్ అప్డేట్ అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో ఇదండి మనకు వచ్చిన అప్డేట్. అలాగే మనకు ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి, డబుల్ బెడ్ ఇళ్ల పథకానికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా, చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను. జస్ట్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నారనుకోండి, డైలీ మీకు ఈ టైంలో నోటిఫికేషన్ ద్వారా ఒక వీడియో అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. శుభదినం.